Okay, I mean, okay, be attentive in today's class. ఎందుకంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాన్సెప్ట్. సో ఐ మీన్ కొంచెం టైం పడుతుంది అర్థం చేసుకోవడానికి. కొంచెం జాగ్రత్తగా వినండి అమ్మా. ఓకే, కైనెటిక్స్ ఆఫ్ పార్టికల్స్. సో ఎనర్జీ అండ్ మొమెంటం మెథడ్స్. సో ఎవరో మైక్రోఫోన్ ఆన్ చేశారు, ఒకసారి ఆఫ్ చేయండి అమ్మా. మైక్రోఫోన్ ఆన్ చేశారు ఎవరు? రత్నాకర్ రెడ్డి, మైక్రోఫోన్ ఆఫ్ చేయండి అమ్మా. ఆఫ్లోనే ఉంది సార్. లేదు, ఆఫ్లోనే ఉందా? ఓకే. Okay. Kinetics of particles, energy and momentum methods. So in the previous chapter, problems were solved through the use of fundamental equation of motion, that is Newton's second law, F is equal to ma. So F is equal to ma బేస్ చేసుకుని మనం ప్రీవియస్ క్లాస్లో 2 ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేసాము. సో ఇక్కడ ఏంటంటే మనం రెండు న్యూటన్ సెకండ్ లా అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కైనమెటిక్స్, సో రెండాటిని మనం కంబైన్ చేసి సో మనం డిఫరెంట్ మెథడ్స్ తీసుకొచ్చాం. అదేంటంటే ఫస్ట్ మెథడ్ ఈజ్ మెథడ్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ అండ్ నెక్స్ట్ మెథడ్ ఈజ్ మెథడ్ ఆఫ్ ఇంపల్స్ అండ్ మొమెంటమ్. సో సో న్యూటన్ సెకండ్ లా అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కైనమాటిక్స్, సో రెండు కూడా మనం యూస్ చేసుకుని మనం అప్లై చేసిన మెథడ్స్ ఏంటంటే మెథడ్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ అండ్ ద సెకండ్ మెథడ్ ఈస్ మెథడ్ ఆఫ్ ఇంపల్స్ అండ్ మొమెంటమ్. సో విల్ డిస్కస్ మెథడ్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ ఇన్ టుడేస్ క్లాస్. సో వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ దీస్ మెథడ్స్? అసలు మనం న్యూటన్ సెకండ్ లాకి దీనికి డిఫరెన్సెస్ అసలు ఏమున్నాయి అంటే, మనకి న్యూటన్ సెకండ్ లా అనేది తెలుసు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఈ అని మనకు ఆల్రెడీ తెలుసు. సో మనకి యాక్సలరేషన్ అనేది మనం కనుక్కుంటేనే మనం ఫోర్స్ అనాలిసిస్ అనేవి ఇక్కడ ఫోర్స్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మనకి ఇక్కడ వర్క్ అండ్ ఎనర్జీ ప్రిన్సిపల్స్ అలాగేమి ఉండదు. సో వీ నో నీడ్ టు డిటర్మైన్ ద యాక్సలరేషన్. సో ద అడ్వాంటేజ్ ఆఫ్ మెథడ్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ అండ్ ద మెథడ్ ఆఫ్ ఇంపల్స్ మొమెంటమ్ ఈజ్ దే మేక్ ద డిటర్మినేషన్ ఆఫ్ ద యాక్సలరేషన్ అన్నెసరీ. సో మనకి యాక్సలరేషన్ కనుక్కోవాల్సిన అవసరమే ఉండదు. సో మెథడ్ ఆఫ్ ఇంపల్స్ అండ్ మెథడ్ ఆఫ్ ఇంపల్స్ అండ్ మొమెంటం అండ్ మెథడ్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీలో సో మనం యాక్సలరేషన్ ఏం కనుక్కోవాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ద మెథడ్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ డైరెక్ట్లీ రిలేట్స్ ఫోర్స్, మాస్, వెలాసిటీ అండ్ డిస్ప్లేస్మెంట్, వైల్ ద మెథడ్ ఆఫ్ ఇంపల్స్ అండ్ మొమెంటం రిలేట్స్ ఫోర్స్, మాస్, వెలాసిటీ అండ్ టైం. సో మెథడ్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ డైరెక్ట్లీ రిలేట్స్ ఫోర్స్, మాస్, వెలాసిటీ అండ్ డిస్ప్లేస్మెంట్. సో మనకి యాక్సలరేషన్కి ఫోర్స్కి రిలేషన్ కాకుండా మనకి వర్క్ అండ్ ఎనర్జీ నుంచి ఏంటంటే ఫోర్స్, మాస్, వెలాసిటీ అండ్ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్కి, మాస్కి, వెలాసిటీకి, డిస్ప్లేస్మెంట్కి ఉన్న రిలేషన్ తీసుకొచ్చే మెథడ్ ఏంటంటే మెథడ్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ. సో ఇవి కాకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్సలరేషన్ ఏం లేదు, ఓన్లీ ఫోర్స్, మాస్, వెలాసిటీ అండ్ డిస్ప్లేస్మెంట్ మాత్రమే ఉన్నాయి. సో ఒకవేళ మనకి మెథడ్ ఆఫ్ ఇంపల్స్ అండ్ మొమెంటం చూస్తే ఫోర్స్, మాస్, వెలాసిటీ అండ్ టైం, ఇక్కడేమో డిస్ప్లేస్మెంట్ ఉంది కదా. సో ఫోర్స్, మాస్, వెలాసిటీ అండ్ డిస్ప్లేస్మెంట్ మధ్య రిలేషన్ తీసుకొచ్చి మెథడ్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ. ఇక్కడ ఏమీ యాక్సలరేషన్ లేదు. సో యాక్సలరేషన్ మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు ఈ మెథడ్స్లో. సో వైల్ ద మెథడ్ ఆఫ్ ఇంపల్స్ అండ్ మొమెంటం రిలేట్స్ ఫోర్స్, మాస్, వెలాసిటీ అండ్ టైం. సో ఇంపల్స్ అండ్ మొమెంటంలో ఏంటంటే ఫోర్స్కి, మాస్కి, వెలాసిటీకి అండ్ టైంకి, సో వీటి మధ్య ఒక రిలేషన్ అనేది మనకు వస్తుంది. సో అవి యూస్ చేసి మనం ఫోర్స్ అనాలిసిస్ అనేది మనం డిఫరెంట్ అప్లికేషన్స్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. ఓకే. సో నెక్స్ట్ హెడింగ్ is work of a force. Suppose a particle, work of a force. So suppose a particle is located at point A. సో మనకి ఫస్ట్ ఇనీషియల్గా పార్టికల్ ఏ పొజిషన్, ఐ మీన్ పార్టికల్ యొక్క పొజిషన్ ఏ అనే పాయింట్ దగ్గర ఉంది.
సో ఆఫ్టర్ సమ్ టైం మనకి ఏమైందండి పార్టికల్ సమ్ ఇంకొక న్యూ పొజిషన్కి అది ఐ మీన్ ట్రావెల్ చేస్తుంది. సో ఏ అనేది ఒరిజినల్ పొజిషన్, ఇనీషియల్ పొజిషన్, ఏ డాష్ అనేది ఫైనల్ పొజిషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఈ పార్టికల్ యొక్క మోషన్ని డిస్క్రైబ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే వీఆర్ ఫిక్సింగ్ ఏ కార్డ్, ఐ మీన్ ఒక ఆరిజిన్ అనేది ఫిక్స్ చేసుకుంటున్నాం. అంటే పార్టికల్ యొక్క మోషన్ స్టడీ చేయడానికి. సో దేని ఐ మీన్ ఏ పార్టికల్ యొక్క మోషన్ మనం స్టడీ చేయాలన్నా సరే ఏంటంటే ఒక కోఆర్డినేట్ సిస్టమ్ అనేది అవసరము. ఇక్కడ పార్టికల్ ఇక్కడ ఉన్న గ్రీన్ కలర్ ఉంది కదా, అది మన పార్టికల్. సో దీన్ని మోషన్ స్టడీ చేయడానికి ఏం చేస్తున్నామంటే ఒక ఆరిజిన్ ఫిక్స్ చేసుకుంటున్నాం. సో సపోజ్ లెట్ us కన్సిడర్ ఓ ఈజ్ అవర్ ఆరిజిన్. సో మనకి ఇనీషియల్ పొజిషన్ వెక్టర్ కావాలి అంటే మనం ఏం చేస్తాము అంటే ఇనీషియల్గా పార్టికల్ అనేది ఈ ఏ అనే పొజిషన్ దగ్గర ఉంది. సో ఈ పొజిషన్ని అండ్ ఆరిజిన్ని మనం డ్రా చేస్తే మనకి ఇనీషియల్ పొజిషన్ వెక్టర్ వస్తుంది. సో లెట్ ఆర్ ఈస్ ద ఇనీషియల్ పొజిషన్ వెక్టర్ జాయినింగ్ ద పాయింట్స్ ఆరిజిన్ అండ్ ద పాయింట్ ఏ. సో మనకి ఇనీషియల్గా పార్టికల్ ఏ పొజిషన్ దగ్గర ఉందో ఎలా వస్తుందంటే మనకి ఈ ఆర్ వెక్టర్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే సో మనకి ఇనీషియల్గా ఏ పార్టికల్ యొక్క పొజిషన్ వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఆఫ్టర్ సమ్ టైం మనకి ఏంటి పార్టికల్ అనేది ఏ దగ్గర నుంచి ఏ డాష్కి మూవ్ అయింది. సో అప్పుడు ఈ ఏ డాష్ అనేది ఫైనల్ పొజిషన్ ఆఫ్ దట్ పార్టికల్. సో మనకి ఈ ఫైనల్ పొజిషన్ యొక్క పొజిషన్ వెక్టర్ని మనం కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆరిజిన్ని అండ్ ఈ ఏ డాష్ని మనం జాయిన్ చేయాలి. సో ఇనీషియల్గా మనం ఏమనుకుంటున్నామంటే ఇక్కడ ఏ నుంచి ఏ డాష్ ఉంది కదమ్మా, ఏ నుంచి ఏ డాష్ని జాయిన్ చేస్తే వచ్చే పొజిషన్ వెక్టర్ ఏం తీసుకున్నాం అంటే డిఆర్ అని తీసుకున్నాం. సో డిఆర్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్. సో పార్టికల్ ఇనీషియల్గా ఇక్కడ ఉంది, అది ఫైనల్గా ఇక్కడికి రీచ్ అయింది. సో డిఆర్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్. సో ఎంత అంటే పార్టికల్ అనేది ఎంత డిస్ప్లేస్ అయింది, సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్ అయింది. సో ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు డిఆర్. సో డిఆర్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్. సో ఫైనల్ పొజిషన్ ఆఫ్ ద పార్టికల్ ఏ డాష్ కావాలి అంటే వీ నీడ్ టు జాయిన్ ద పాయింట్స్ ఓ అండ్ ఏ డాష్. ఒకవేళ పాయింట్ ఓని అండ్ ఏ డాష్ని మనం జాయిన్ చేస్తే సో మనకు వచ్చే పొజిషన్ వెక్టర్ ఏంటంటే ఆర్ ప్లస్ డిఆర్. సో ఇది ఫైనల్ పొజిషన్ ఆఫ్ ఫైనల్ పొజిషన్ వెక్టర్. ఇది ఏమో ఇనీషియల్ పొజిషన్ వెక్టర్. డిఆర్ అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్. సో ఏ నుంచి ఏ డాష్కి డిస్ప్లేస్ అయింది కదా పార్టికల్ అనేది, సో అది మన డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్. సో ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే సో ఇక్కడ పీడిఎఫ్లో ఇక్కడ డిఆర్ అని వెక్టర్ డిఆర్ అని రాశాను. సో కాకపోతే ఇది వెక్టర్ డిఆర్ కాదు, వెక్టర్ ఆర్. సో వెక్టర్ ఆర్ డినోట్స్ ద పొజిషన్ వెక్టర్ కరస్పాండింగ్ టు పాయింట్ ఏ. సో పాయింట్ ఏకి యొక్క పొజిషన్ వెక్టర్ కావాలి అంటే మనం ఓని ఏని జాయిన్ చేయాలి. సో ఇది ఆర్, ఓకేనా, ఇది డిఆర్ కదా ఆర్. సో మనకి ఓకే సపోజ్ సో మనకి పార్టికల్ ఏ మీద సపోజ్ ఎఫ్ అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఇక్కడ పార్టికల్ ఏ ఉంది కదా, సో ఇక్కడ ఎఫ్ అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో వర్క్ డన్ బై దిస్ ఫోర్స్, సో మనకి ఏ నుంచి ఏ డాష్కి వెళ్ళడానికి ఈ ఎఫ్ అనే ఫోర్స్ ఎంత వర్క్ చేస్తుంది. మీకు ఆల్రెడీ వర్క్ డన్ ఫార్ములా తెలుసు, ఫోర్స్ ఇన్ ఎఫ్ ఇంటూ డిఎస్ అని మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. సేమ్ అదే మనం ఇంజనీరింగ్ మెకానిక్స్లో సేమ్ ఫిజిక్స్లో వచ్చిన కాన్సెప్ట్ మనం ఇక్కడ రాస్తున్నాం. సో వర్క్ డన్ బై ద ఫోర్స్ ఎఫ్. సో నౌ లెట్ us assume that a force F is acting on the particle. సో పార్టికల్ మీద మనకి యాక్ట్ అవుతున్న ఫోర్స్ ఏంటంటే క్యాపిటల్ ఎఫ్ అనే ఫోర్స్ ఇక్కడ యాక్ట్ అవుతుంది. సో ద వర్క్ ఆఫ్ ద ఫోర్స్ ఎఫ్ కరస్పాండింగ్ టు ద డిస్ప్లేస్మెంట్ డిఆర్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద క్వాంటిటీ. సో ఇప్పుడు ఎఫ్ అనే వర్క్ డన్ బై ద ఫోర్స్ ఎఫ్. సో ఎఫ్ వల్ల మనకి ఎంత వర్క్ డన్ జరిగింది టు బ్రింగ్ ద పార్టికల్ ఫ్రమ్ పొజిషన్ ఏ టు పొజిషన్ ఏ డాష్. పొజిషన్ ఏ నుంచి పొజిషన్ ఏ డాష్ దగ్గరికి పార్టికల్ రావడానికి అంటే డిఆర్ డిస్ప్లేస్ అవడానికి, పార్టికల్ అనేది డిఆర్ డిస్ప్లేస్మెంట్ అవడానికి ఎంత వర్క్ డన్ జరిగింది బై ద ఫోర్స్ ఎఫ్ అంటే మనం ఎలా డినోట్ చేస్తామంటే సో వర్క్ డన్ బై ద ఫోర్స్ ఎఫ్ కరస్పాండింగ్ టు ద డిస్ప్లేస్మెంట్ డిఆర్ ఇస్ డిఫైన్డ్ యాజ్. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ డిఎస్ కదా, సేమ్ ఇక్కడ ఏంటంటే వర్క్ డన్ మనం డియూ కింద రాస్తాం. సో డియూ, సో వర్క్ డన్ బై ద ఫోర్స్ దట్ ఈస్ డియూ
which is equal to force is F in dot displacement of the particle. So displacement ఎంత displacement వచ్చింది ఇక్కడ, dr is the displacement of the particle. సో a నుంచి a డాష్ కి ఉన్న డిస్ప్లేస్మెంట్ ఎంతమ్మా dr. సో f ఇంటూ ds కదా, సో ఇక్కడ ఏంటంటే f ఇంటూ dr వచ్చింది, f డాట్ dr, de is equal to f డాట్ dr. సో ఇక్కడ f డాట్ dr మీకు ఆల్రెడీ స్కేలర్ ప్రొడక్ట్ ఆర్ డాట్ ప్రొడక్ట్ గురించి తెలుసు, అలాగే వెక్టర్ ప్రొడక్ట్ ఆర్ క్రాస్ ప్రొడక్ట్ గురించి తెలుసు. సో ఇది ఏంటంటే స్కేలర్ ప్రొడక్ట్. సో వర్క్ డన్ అంటే ఏంటంటే స్కేలర్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్స్. సో f డాట్ dr. సో దిస్ ఈస్ ద స్కేలర్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఫోర్స్ f అండ్ ద డిస్ప్లేస్మెంట్ dr. సో ఇది మన స్కేలర్ ప్రొడక్ట్. సో స్కేలర్ ప్రొడక్ట్ చేస్తే మనకు వచ్చేది ఏంటమ్మా, ఒక స్కేలర్ ప్రొడక్ట్ ఆర్ డాట్ ప్రొడక్ట్లో మనకు వచ్చేది ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుందంటే మనకు ఒక స్కేలర్ వస్తుంది. సో ఎఫ్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్ అండ్ సపోజ్ ఈ డియూ ఈజ్ ఈక్వల్ ఎఫ్ డాట్ డిఆర్ అని, ఐ మీన్ ఈజ్ ద స్కేలర్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ వెక్టర్ అండ్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్. సో మనం దీన్ని ఇంకొక రకంగా ఎలా రాయొచ్చు అంటే, సో ఇక్కడ చూడండి, ఐ మీన్ మీకు ఆల్రెడీ డాట్ ప్రొడక్ట్ అంటే తెలుసు, ఐ మీన్ ఏ డాట్ బి. సో ఏ డాట్ బి ఒకవేళ మనకి రెండు వెక్టర్స్ ఉన్నాయి, సో ఒకవేళ డాట్ ప్రొడక్ట్ కనుక్కున్నాం అనుకో ఏ డాట్ బి, సో మనకి ఏబి కాస్ ఆల్ఫా మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇది. సో ఇలా ఒక రెండు వెక్టర్స్ ఉన్నాయి, సో ఇలా రెండు వెక్టర్స్ ఉన్నాయి. సో సపోజ్ ఇక్కడ ఆల్ఫా ఉంది అనుకోండి. సో ఒకవేళ ఈ రెండు వెక్టర్స్ యొక్క డాట్ ప్రొడక్ట్ కావాలి అంటే ఒక ఏబి కాస్ ఆల్ఫా. సో ఇది అంటే యాక్చువల్గా మనకి ఇది ఒక స్కేలర్ క్వాంటిటీ, అంటే రెండు వెక్టర్స్ మధ్య ఉన్న యాంగిల్ యొక్క కాస్ యాంగిల్ ఇంటూ సో సో ఐ మీన్ ఆ వెక్టర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ మనం కనుక్కొని మొత్తం మ్యాగ్నిట్యూడ్స్ ఇంటూ కాస్ ఆల్ఫా చేస్తే మనకి ఒక స్కేలర్ క్వాంటిటీ వస్తుంది. సేమ్ సిమిలర్గా ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ చూడండి ఎఫ్, ఇదేమో ఫోర్స్ వెక్టర్, ఇదేమో డిస్ప్లేస్మెంట్ వెక్టర్. సో ఈ రెండు వెక్టర్స్ మధ్య ఎంత యాంగిల్ ఉంది, ఆల్ఫా యాంగిల్ ఉంది చూడండి, ఇక్కడ చూడండి క్లియర్గా ఉంది. సో ఇదేమో ఫోర్స్ వెక్టర్, ఇదేమో డిఆర్ వెక్టర్, పొజిషన్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్. సో ఈ ఎఫ్కి డిఆర్కి మధ్య మనకి ఆల్ఫా యాంగిల్ ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఏం రాయొచ్చు, సో డిఈ ఈజ్వల్ ఎఫ్ డాట్ డిఆర్ ఉంది కదా, డిఈ ఈజ్వల్ ఎఫ్ డాట్ డిఆర్ ఉంది. సో ఇక్కడ ఎఫ్ అనేది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్ అండ్ ఇక్కడ ఎఫ్కి డిఆర్, ఐ మీన్ ఫోర్స్ వెక్టర్కి డిఆర్ వెక్టర్కి మధ్య ఆల్ఫా యాంగిల్ ఉంది, అంటే ఇండైరెక్ట్గా మనకి రెండు వెక్టర్స్ మధ్య ఉన్న యాంగిల్ ఆల్ఫా. సో ఇక్కడ నుంచి డియు ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మనం ఎలా రాస్తున్నాం అంటే ఎఫ్డిఎస్ కాస్ ఆల్ఫా కింద రాస్తున్నాం. సో ఇక్కడ డిఎస్ అంటే ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్. ఇక్కడ యాక్చువల్ డిఆర్ అనేది వెక్టర్, కానీ ఒకవేళ మనకి మ్యాగ్నిట్యూడ్ కావాలంటే మనకి మాడ్యులస్ కనుక్కోవాలి కదా. సో మాడ్యులస్ చేస్తే వచ్చేది మనకి డిఎస్ వచ్చింది, డిఎస్ కింద తీసుకుంటున్నాం. సో డిఎస్ ఇంటూ కాస్ ఆల్ఫా, వీర్ ఆల్ఫా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ఎఫ్ అండ్ డిఆర్. సో ఈ ఉన్న ఈ రిలేషన్ని మనం ఇలా రాస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ ఇది ఒక డాట్ ప్రోడక్ట్ కదా, డాట్ ప్రోడక్ట్ కాబట్టి మనం ఐ మీన్ మ్యాగ్నిట్యూడ్ కదా ఇది. సో ఎఫ్డిఎస్ కాస్ ఆల్ఫా, ఈ ఆల్ఫా అనేది ఎఫ్కి డిఆర్కి మధ్య ఉన్న యాంగిల్. సో డిఈ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్డిఎస్ కాస్ ఆల్ఫా. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే ఇక్కడ ఏమో డిఆర్ ఉంది, ఇక్కడ ఏమో డిఎస్ ఉంది. యాక్చువల్గా ఇక్కడ ఉన్నదేమో వెక్టర్, ఇక్కడ ఉన్నదేమో స్కేలర్. ఇది ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టర్ డిఆర్. డిఆర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏంటంటే డిఎస్ కింద తీసుకుంటున్నాం, అలాగే ఆల్ఫా అనేది ఎఫ్కి డిఆర్కి మధ్య ఉన్న యాంగిల్ తీసుకుంటున్నాం. సో ఎఫ్డిఎస్ కాస్ ఆల్ఫా వచ్చింది. సో నెక్స్ట్, సో డియు ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ డిఆర్. సో డియు ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ డిఆర్. సో మనకి ఫోర్స్ వెక్టర్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ రెక్టాంగులర్ కాంపోనెంట్స్, 3 డైమెన్షన్లో ఫోర్స్కి 3 కాంపోనెంట్స్ ఉంటాయి కదా. 3 డైమెన్షనల్ స్పేస్ అంటే XYZ కోఆర్డినేట్ సిస్టమ్. ఒక ఫోర్స్ని ఒకవేళ 3 డైమెన్షన్లో మీరు ఒకవేళ కాంపోనెంట్స్ రిజాల్వ్ చేస్తున్నారు అంటే యూ విల్ హ్యావ్ 3 కాంపోనెంట్స్ ఫర్ ఈచ్ ఫోర్స్. సో ఇక్కడ ఎఫ్ ఉంది కదమ్మా, ఈ ఎఫ్ని ఒకవేళ మీరు 3 డైమెన్షన్లో రిజాల్వ్ చేస్తే మనకి 3 కాంపోనెంట్స్ వస్తాయి. సో ద వెక్టర్ ఎఫ్ బార్ కెన్ బి రిటర్న్ యాజ్ ఎఫ్ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఎఫ్ఐ జే క్యాప్ ప్లస్ ఎఫ్జెడ్ కే క్యాప్. సో ఫోర్స్ వెక్టర్ మనం ఎలా రాస్తున్నాం అంటే ఎఫ్ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఎఫ్ఐ జే క్యాప్ ప్లస్ ఎఫ్జెడ్ కే క్యాప్, ఇది ఫోర్స్ వెక్టర్.
సో నెక్స్ట్ పొజిషన్ వెక్టర్. సో సేమ్ ఫోర్స్ వెక్టర్కి ఎలాగైతే సమ్ కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేస్తాం, సేమ్ పొజిషన్ వెక్టర్ని కూడా సేమ్ అలాగే కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేస్తాం. సో పొజిషన్ వెక్టర్ డిఆర్ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ ఐ క్యాప్ ప్లస్ డివై జే క్యాప్ ప్లస్ డిజెడ్ కే క్యాప్. ఓకేనా. సో ఇప్పుడు ఐ డాట్ ఐ అంటే ఎంత వస్తుందమ్మా వాల్యూ? ఐ డాట్ ఐ, సో ఐ అనేది ఏంటంటే ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉన్న యూనిట్ వెక్టర్. ఐ డాట్ ఐ అంటే ఎంత వస్తుంది వాల్యూ? ఐ డాట్ ఐ 1. ఓకే, గుడ్. సో ఐ డాట్ ఐ అంటే 1. ఐ డాట్ జే అంటే, సో ఐ డాట్ జే అంటే ఎంత వస్తుంది? ఐ డాట్ జే 0. ఓకే, గుడ్. సో మీకు ఆల్రెడీ ఫిజిక్స్లో వచ్చినాయి అవి. సో ఇక్కడ చూడండి, అంటే ఓన్లీ మనం ఐని ఐతో మాత్రం మల్టిప్లై చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. ఈ ఐ డాట్ ఇంటూ జే అంటే మనకి 0 వస్తుంది, ఎందుకంటే ఐ జే మధ్య 90 degrees ఉంటుంది. సో కాస్ 90 అంటే 0. సిమిలర్గా ఐ డాట్ ఇంటూ కే క్యాప్ అంటే, ఐ క్యాప్ ఇంటూ కే క్యాప్ అంటే అక్కడ కూడా 90. సో ఐకి కే అంటే ఎక్స్ యాక్సిస్కి జెడ్ యాక్సిస్ మధ్య 90 degrees ఉంటుంది. సో ఐ డాట్ కే ఐ క్యాప్ డాట్ కే క్యాప్ అన్న 0 వస్తుంది. సో ఐ డాట్ ఐ మాత్రమే 1 వస్తుంది, కాబట్టి ఎఫ్ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇది ఒక వాల్యూ వస్తుంది ప్లస్, అలాగే జే క్యాప్ని ఓన్లీ జే క్యాప్తో మాత్రమే వస్తే మనకి డాట్ చేస్తే మనకి వాల్యూ వస్తుంది. సో ఎఫ్ఐ ఇంటూ ఎఫ్వై ఇంటూ డివై ప్లస్ ఎఫ్జెడ్ ఇంటూ డిజెడ్. సో మిగతా అన్ని టర్మ్స్ కూడా జీరోస్ అయిపోతాయి, ఓన్లీ ఈ త్రీ టర్మ్స్ మాత్రమే మిగులుతాయి. సో ద వర్క్ డన్ by the force F, that is du is equal to fx dx plus fy dy plus fz dz. ఇది మొత్తం కూడా ఒక స్కేలర్ క్వాంటిటీ అమ్మ. సో వర్క్ డన్ ఈజ్ ఎ స్కేలర్ క్వాంటిటీ. సో ఎందుకంటే ఇది ఒక స్కేలర్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ వెక్టర్ అండ్ వన్ పొజిషన్ వెక్టర్ కదా. సో స్కేలర్ ప్రొడక్ట్ అంటే మనకు వచ్చేది ఒక స్కేలర్ క్వాంటిటీ వస్తుంది. ఇట్స్ ఏ స్కేలర్ క్వాంటిటీ. సో నోట్ పాయింట్ ఈజ్ వర్క్ ఈజ్ ఎ స్కేలర్ క్వాంటిటీ. సో వర్క్ హ్యాస్ ఎ మ్యాగ్నిట్యూడ్ అండ్ సైన్ బట్ నో డైరెక్షన్. సో మనకి వర్క్కి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అలాగే ఒక సైన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంటుంది, అంతేగాని డైరెక్షన్ ఏమి ఉండదు, కాబట్టి అది ఒక స్కేలర్ క్వాంటిటీ. కమింగ్ టు ద యూనిట్స్ ఆఫ్ వర్క్ డన్. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఫోర్స్, ఇదేమో డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్కి యూనిట్స్ ఏమో న్యూటన్ ఇంటూ న్యూటన్, ఇది డిస్టెన్స్ కదా అంటే మీటర్స్ వస్తుంది. సో న్యూటన్ మీటర్ ఈజ్ ద యూనిట్ ఫర్ వర్క్. సో న్యూటన్ మీటర్ మనం ఇంకొక రకంగా ఎలా అంటాం, జౌల్స్ అంటాం. సో వర్క్ డన్కి యూనిట్స్ ఏంటంటే న్యూటన్ మీటర్ ఆర్ జౌల్స్. సో మళ్ళీ ఏంటంటే వర్క్ డన్ అనేది పాజిటివ్ అవ్వచ్చు లేదంటే నెగిటివ్ అవ్వచ్చు. సో వర్క్ డన్ ఈజ్ పాజిటివ్ ఇఫ్ ద యాంగిల్ ఆల్ఫా ఈజ్ ఎక్యూట్ అండ్ నెగిటివ్ ఇఫ్ ఆల్ఫా ఈజ్ అబ్ట్యూజ్. ఎందుకంటే ఇక్కడ చూడండి, డియూజికల్ ఎఫ్డిఎస్ కాస్ ఆల్ఫా ఉంది కదా, డియూజికల్ ఎఫ్డిఎస్ కాస్ ఆల్ఫా. ఇది ఎప్పుడు పాజిటివ్ అవుతుందంటే ఒకవేళ ఆల్ఫా అనేది లెస్ దాన్ 90 degrees, లెస్ దాన్ ఈక్వల్ 90 degrees అయితే ఇది పాజిటివ్ అవుతుంది. ఒకవేళ గ్రేటర్ దాన్ 90 degrees అయితే ఇది నెగిటివ్ అవుతుంది. ఓకేనా. సో అబ్ట్యూజ్ యాంగిల్ అయితే మనకి నెగిటివ్ వస్తుంది, యాక్యూట్ యాంగిల్ అయితే మనకి పాజిటివ్ వస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ 3 స్పెషల్ కేసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ది ఏంటంటే ఫోర్స్ వెక్టర్ అండ్ పొజిషన్ వెక్టర్ కూడా రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటాయి. సో ఫోర్స్ వెక్టర్ అండ్ పొజిషన్ వెక్టర్ డిఆర్ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సేమ్ డైరెక్షన్లో ఉన్నాయంటే మనకి ఆల్ఫా ఎంత అవుతుంది, 0 degrees అవుతుంది. సో అప్పుడు కాస్ 0 అంటే ఎంత అవుతుంది, 1 అవుతుంది కదా. సో కాస్ 0 అంటే 1 అవుతుంది. అప్పుడు వర్క్ డన్ ఎంత ఫామ్లో అవుతుంది, డిఈ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ ఇంటూ ఎఫ్ ఇంటూ డిఎస్ అవుతుంది. సో డిఈ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఇంటూ డిఎస్. దిస్ ఈస్ ద వర్క్ డన్ ఇఫ్ ఫోర్స్ అండ్ డిఆర్ హ్యాస్ సేమ్ డైరెక్షన్. ఒకవేళ ఎఫ్ ఫోర్స్ వెక్టర్ అలాగే పొజిషన్ వెక్టర్ రెండు కూడా డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ రెండు కూడా ఒకే డైరెక్షన్ ఉంటే మనకు అక్కడ ఉండే ఫోర్స్ ఎంతంటే ఎఫ్ డాట్ డిఎస్. సో ఒకవేళ ఫోర్స్ వెక్టర్ ఒక డైరెక్షన్లో ఉండి దానికి ఆపోజిట్గా డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అనేది ఉంటే సో ఎఫ్ డాట్ డిఆర్. సో మనకి అప్పుడు థీటా ఆల్ఫా ఎంత అవుతుందంటే 180 degrees అవుతుంది. సో 180 కాస్ 180 అంటే ఎంత అవుతుంది, -1 అవుతుంది. సో ఇఫ్ ఎఫ్ హ్యాస్ అ డైరెక్షన్ ఆపోజిట్ టు దట్ ఆఫ్ డిఆర్ ద వర్క్ ఈస్ -FDS.
సో మైనస్ ఎఫ్డిఎస్, ఎందుకంటే రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఆల్ఫా అనేది 180 డిగ్రీస్. సో ఇంకొక కేసు ఏంటంటే ఇఫ్ ఎఫ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు డిఆర్ ద వర్క్ డియూ ఈజ్ 0. సో ఫోర్స్ ఇఫ్ ఎఫ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు డిఆర్ ద వర్క్ డియూ ఈజ్ 0 అంటే ఫోర్స్ వెక్టారు అండ్ డిస్ప్లేస్మెంట్ వెక్టారు మధ్య ఉన్న ఒక యాంగిల్ అనేది ఆల్ఫా అనేది 90 డిగ్రీస్ అయితే సో మనకు డియూ అనేది 0 అవుతుంది, ఎందుకంటే కాస్ 90 అనేది 0. సో మీకు ఆల్రెడీ రైల్వే స్టేషన్లో ఎవరైతే లగేజ్ క్యారీ చేస్తున్నారో సో మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుంటారు, అంటే వర్క్ డన్ అక్కడ 0 అని చెప్తాం, ఎందుకంటే ఫోర్స్ వెక్టర్ వెయిట్ కిందకు ఉంది, పొజిషన్ వెక్టర్ దానికి పర్పెండిక్యులర్గా ఉంది, సో 0 అని చెప్తాం. కానీ యాక్చువల్గా ఆ రెండు సమ్ వర్క్ జరుగుతుంది, కాకపోతే మన ఫిజికల్గా మనకి ఇక్కడ మన సబ్జెక్ట్ పరంగా చూస్తే 0 అవుతుంది, కానీ యాక్చువల్గా అలా కాదు ఆ కేసులో. సో ద వర్క్ ఆఫ్ ఎఫ్ డ్యూరింగ్ ఏ ఫైనల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ ఫ్రమ్ A1 to A2 ఈజ్ అబ్టైన్డ్. ఒకసారి చూడండి ఇక్కడ. సో ఫస్ట్ పార్టికల్ సపోజ్ A1 అనే పొజిషన్ దగ్గర ఉందమ్మా, సంథింగ్ అది మూవ్ అవుతుంది, ఇలా మూవ్ అవుతూ సమ్ ఫోర్స్ యాక్ట్ అవ్వడం వల్ల మూవ్ అవుతూ సంథింగ్ A2 పొజిషన్కి రీచ్ అయింది. సో ఇది ఎంత డిస్టెన్స్, దీని యొక్క అంటే ఎంత డిస్టెన్స్ అది మూవ్ అయింది చెప్పడానికి ఒక ఆరిజిన్ తీసుకోవాలి కదా. సో ఇక్కడ O అనే పాయింట్ ఒక ఆరిజిన్ కింద తీసుకున్నాం, ఓకేనా. ఇనీషియల్గా ఈ A1 పొజిషన్ ఉంది కదా, ఇది ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందంటే S1 డిస్టెన్స్లో ఉంది. సిమిలర్గా ఈ A2 పొజిషన్ అనేది ఆరిజిన్ నుంచి S2 డిస్టెన్స్లో ఉంది. సో దీని యొక్క మోషన్ స్టడీ చేయడం గురించి ఈ A1 అండ్ A2 మధ్యలో ఒక పొజిషన్ తీసుకున్నాం, అది క్యాపిటల్ ఏ అనే పొజిషన్. సో పార్టికల్ అనేది A1 నుంచి A2కి మూవ్ అవుతుంది. సో ఇంటర్మీడియట్గా ఒక పొజిషన్ తీసుకుంటున్నాం, అది క్యాపిటల్ ఏ అనే పొజిషన్. సో పార్టికల్ మీద సమ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, క్యాపిటల్ F అనే ఫోర్స్. సో ఇప్పుడు వర్క్ డన్ అనేది ఈ కేసులో ఎలా తీసుకుంటాం. సో వీ కెన్ అప్టైన్ So the work of F during a finite displacement of the particle from A1 to A2 is obtained. సో A1 నుంచి A2 పొజిషన్కి రీచ్ అవ్వడానికి, సో A1 నుంచి A2 పొజిషన్కి రీచ్ అవ్వడానికి ఎంత ఫోర్స్ అప్లై చేయాలి అంటే, సో వర్క్ డన్ బై దట్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు, ఇట్ ఈస్ డినోటెడ్ విత్ U12. సో మనం ఇందాక DU అని రాసాం. సో వర్క్ డన్ బై ద ఫోర్స్ F అనేది మనం DU కింద రాసాం. ఇక్కడ ఏంటంటే పొజిషన్ 1 నుంచి A1 పొజిషన్ నుంచి A2కి మనం మూవ్ చేస్తున్నాము అంటే, సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాను అంటే U12 కింద రిప్రజెంట్ చేస్తున్నాం. సో వర్క్ డన్ టు బ్రింగ్ ద పార్టికల్ ఫ్రమ్ పొజిషన్ 1 టు పొజిషన్ 2. సో పొజిషన్ 1 నుంచి పొజిషన్ 2కి రీచ్ అవ్వడానికి ఎంత వర్క్ డన్ అయితే జరుగుతుందో దట్ వర్క్ డన్ ఈస్ U12. సో U12 కింద డినోట్ చేస్తున్నాం. సో వీ నీడ్ టు ఇంటిగ్రేట్ ద వెక్టర్. సో ఎఫ్ డాట్ డిఆర్ని మనం ఇంటిగ్రేట్ చేయాలి ఫ్రమ్ A1 to A2. సో ఇంటిగ్రేషన్ అలాంగ్ ద పాత్ A1 to A2. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్రమ్ A1 to A2 ఎఫ్ డాట్ డిఆర్. ఓకే. సో వర్క్ డన్ to bring the particle from 1 to 2 is U12, that which is equal to A1 to A2 F dot dr. సో ఇక్కడ F dot drని మనం ఎలా రాయగలమంటే, సో మనకి ఆల్రెడీ ఇంకొక ఆల్టర్నేటివ్ ఎక్స్ప్రెషన్ వచ్చింది కదా మనకి ఇక్కడ చూడండి, పైన ఆల్రెడీ మనకి కాస్ ఆల్ఫా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ ఆల్ఫా ఇది ఉంది కదండి. సో డియూ ఈజ్ ఈక్వల్ టు FDS కాస్ ఆల్ఫా. సో సేమ్ ఇందాక దీన్ని ఇంటిగ్రేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఈ ఎక్స్ప్రెషన్ ఇంటిగ్రేట్ చేస్తాం. సో ఇంటిగ్రేషన్ డియూ ఇంటిగ్రేషన్ FDS కాస్ ఆల్ఫా అంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ డియూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ F కాస్ ఆల్ఫా DS వస్తుంది. సో సేమ్ ఇంటిగ్రేషన్ డియూ, సో దాన్ని ఎలా డినోట్ చేస్తున్నామంటే U12 కింద డినోట్ చేస్తున్నాం. ఇంటిగ్రేషన్ U12 అంటే వర్క్ డన్ టు బ్రింగ్ ద పార్టికల్ ఫ్రమ్ పొజిషన్ 1 to పొజిషన్ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేట్
ఇంటిగ్రేటింగ్ ఎఫ్ కాస్ ఆల్ఫా డిఎస్. సో ఇంటిగ్రేషన్ ఎఫ్ కాస్ ఆల్ఫా డిఎస్. సో ఇక్కడ వేరియబుల్ ఏంటి, డిఎస్ అనేది వేరియబుల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సో ఇనీషియల్గా పార్టికల్ అనేది S1 డిస్టెన్స్లో ఉంది చూడండి. సో ఇనీషియల్లో ఉన్న పొజిషన్ అనేది పార్టికల్ A1. సో ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, S1 డిస్టెన్స్లో ఉంది. A2 అనేది ఎంత డిస్టెన్స్లో ఉంది, S2 డిస్టెన్స్లో ఉంది. సో ఇంటిగ్రేషన్ డిఎస్కి లిమిట్స్ ఏమవుతాయంటే S1 టు S2 అవుతాయి. ఓకేనా. సో ఇంటిగ్రేటింగ్ ఫ్రమ్ S1 టు S2. సో ఇంటిగ్రేటింగ్ ఫ్రమ్ S1 టు S2. సో ఇది ఎఫ్ కాస్ ఆల్ఫా డిఎస్. సో దీన్ని ఇంకొక రకంగా ఎలా రాస్తున్నాము అంటే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. సో ఈ పార్టికల్ దగ్గర మనకి ఎఫ్ అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా, దీన్ని రెండు కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేస్తుంది. సో ఈ పార్టికల్ మీద ఉన్న ఎఫ్ అనే ఫోర్స్ని రెండు కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేస్తున్నాను. ఒకటేమో ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ మనకి ఆల్ఫా అనే యాంగిల్ ఇచ్చారు కదా. సో ఈ ఎఫ్కి ఇది ఎడ్జసెంట్గా ఉంది కదా ఈ సైడ్, ఇది ఏమవుతుంది, కాస్ ఆల్ఫా అవుతుంది. ఓకేనా. సో ఇదేమో ఎఫ్టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ కాస్ ఆల్ఫా, అలాగే ఎఫ్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ సైన్ ఆల్ఫా. ఈ ఎఫ్ అనే ఫోర్స్ని రెండు కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేస్తాను. ఒకటేమో టాంజెన్షియల్ కాంపోనెంట్, అంటే ఈ కర్వ్డ్ పాత్కి ఒక టాంజెంట్, ఇక్కడ ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర ఒక టాంజెంట్ డ్రా చేయగలం కదా. సో ఇది ఒక టాంజెన్షియల్ ఫోర్స్ అవుతుంది. సో టాంజెన్షియల్ కాంపోనెంట్ ఈజ్ ఎఫ్టీ. సో దానికి వాల్యూ ఎంత అవుతుందంటే, ఈ ఎఫ్కి ఇది ఎడ్జసెంట్గా ఉంది కాబట్టి ఇది ఎఫ్ కాస్ ఆల్ఫా అవుతుంది. సో టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ ఎఫ్టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ కాస్ ఆల్ఫా. సిమిలర్గా నార్మల్ కాంపోనెంట్ ఎంత రాయొచ్చు అంటే, ఇంకొక ఎఫ్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ సైన్ ఆల్ఫా కింద రాయొచ్చు. సో ఇక్కడ మనకి ఇక్కడ వచ్చింది చూడండి. సో ఇక్కడ ఎఫ్ కాస్ ఆల్ఫా టర్మ్ మాత్రమే ఉంది. సో ఎఫ్ కాస్ ఆల్ఫా టర్మ్ని మనం దేంతో రీప్లేస్ చేయగలము అంటే, ఎఫ్ కాస్ ఆల్ఫా ఈజ్ అవర్ టాంజెన్షియల్ కాంపోనెంట్. సో ఎఫ్ కాస్ ఆల్ఫా అంటే ఏంటి, మనకి టాంజెన్షియల్ కాంపోనెంట్. ఓకేనా. ఈ ఫోర్స్ యొక్క టాంజెన్షియల్ కాంపోనెంట్ ఎఫ్ కాస్ ఆల్ఫా. సో ఎఫ్ కాస్ ఆల్ఫా ప్లేస్లో ఎఫ్టీని నేను రీప్లేస్ చేస్తాను. సో బై రీప్లేసింగ్ ఎఫ్ కాస్ ఆల్ఫా విత్ ఎఫ్టీ, సో ఇంటిగ్రేటింగ్ ఫ్రమ్ S1 to S2, టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ ఎఫ్టీ డాట్ డిఎస్. ఓకేనా. సో ఇక్కడ మెయిన్ మీరు వర్క్ డన్ అని అన్నాము, కానీ ఇక్కడ చూడండి మనకు ఓన్లీ టాంజెన్షియల్ కాంపోనెంట్ అనేది మాత్రమే వచ్చింది. ఇక్కడ నార్మల్ కాంపోనెంట్ అసలు ఏం రాలేదు. ఓకేనా. ఓన్లీ టాంజెన్షియల్ కాంపోనెంట్ మాత్రమే ఇక్కడ వచ్చింది. సో ఇండైరెక్ట్గా మనకి దీన్ని బట్టి మనకి మీనింగ్ ఏమర్థమవుతుందంటే, ఓన్లీ మనకు టాంజెన్షియల్ కాంపోనెంట్ అనేది మాత్రమే పార్టికల్ని మూవ్ అవ్వడానికి, దాని మీద వర్క్ డన్ అనేది చేస్తుంది. అంటే ఒక పొజిషన్ 1 దగ్గర నుంచి పొజిషన్ 2 దగ్గరికి రీచ్ అవ్వడానికి మనకు ఓన్లీ టాంజెన్షియల్ కాంపోనెంట్ మాత్రమే హెల్ప్ అవుతుంది. నార్మల్ కాంపోనెంట్ అనేది హెల్ప్ అవ్వట్లేదు. ఓకేనా. సో ఇంటిగ్రేటింగ్ ఫ్రమ్ S1 to S2 ft dot ds. Here the variable of integration S measures the distance traveled by the particle along the path. అంటే S1 అనేది ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది పొజిషన్ 1 అనేది, అలాగే S2 అంటే ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది పార్టికల్ అనేది. సో ఓకేనా. సో నెక్స్ట్ ద వర్క్ U12 ఈజ్ రీప్లేస్. సో ఇది ఓకే. సో ఇందాక మనకి ఇక్కడ చూడండి U12. సో U12 అనేది ఏమొచ్చింది ఇక్కడ, సో ఇక్కడ ఎఫ్ డాట్ డిఆర్ ఉంది కదా. సో ఫోర్స్ వెక్టార్కి 3 కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఎఫ్ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఎఫ్ఐ జే క్యాప్ ప్లస్ ఎఫ్జెడ్ కే క్యాప్ డాట్ డిఆర్ అంటే డిఎక్స్ ఐ క్యాప్ ప్లస్ డివై జే క్యాప్ ప్లస్ డిజెడ్ కే క్యాప్. సో అక్కడ నుంచి మనం ఎఫ్ఎక్స్ డిఎక్స్ వస్తుంది ప్లస్ ఎఫ్ఐ డివై వస్తుంది ప్లస్ ఎఫ్జెడ్ డిజెడ్ వస్తుంది. సో రెక్టాంగులర్ కాంపోనెంట్స్లో వర్క్ డన్ మనం U12 వర్క్ డన్ ఫ్రమ్ టు బ్రింగ్ ద పార్టికల్ ఫ్రమ్ 1 to 2 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేటింగ్ from A1 to A2 fx dx plus fy dy plus fz dz. So integration is performed along the path described by the particle. సో పార్టికల్ ఏ పాత్లో అయితే అది మూవ్ అయిందో సేమ్ అదే పాత్, విత్ రెస్పెక్ట్ టు దట్ పాత్ మనం ఇంటిగ్రేట్ అనేది చేయాలి. ఓకే. సో అది మనకి ప్రిలిమినరీ కాన్సెప్ట్స్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ పార్టికల్ అండ్ వర్క్ డన్. సో సారీ, ఇప్పటివరకు మనం వర్క్ డన్ గురించి డిస్కస్ చేసాము. సో వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ డియూ ఈజ్ ఈక్వల్ టు, సింపుల్గా డియూ ఈజ్ ఈక్వల్ అంటే ఒక ఫోర్స్ వల్ల ఒక పార్టికల్ అనేది
ఎంత డిస్ప్లేస్ అయిందో మనకు తెలుస్తుంది. సో ఆ డిస్ప్లేస్ అవుతున్న వెక్టార్ అలాగే ఎంత ఫోర్స్ అనేది పార్టికల్ మీద అప్లై అవుతుందో సో అది సో ఆ రెండు ఎఫ్ డాట్ డిఆర్ చేస్తే మనకు వచ్చేది వర్క్ డన్ బై ద ఫోర్స్ ఎఫ్. సో డియు ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ డిఆర్. సో ఇక్కడ డియు ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ డిఆర్. సో డియు ఈజ్ ఎఫ్ డాట్ డిఆర్ అంటే డిస్ప్లేస్మెంట్. డిఆర్ అనేది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్, ఎఫ్ డాట్ అనేది ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దట్ పార్టికల్. సో వర్క్ డన్ అంటే డియు. సో దీన్ని ఇంకొక రకంగా ఎలా రాసామంటే ఎఫ్ డాట్ అంటే ఎఫ్ డాట్ డిఆర్ని సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవడానికి మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ డిఆర్. సో మాడ్యులస్ ఆఫ్ డిఆర్ని ఎలా రాసాం, డిఎస్ కింద రాసాం. సో ఎఫ్ ఇంటూ డిఎస్ కాస్ ఆల్ఫా, వేర్ ఆల్ఫా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ఎఫ్ అండ్ డిఆర్ వెక్టర్స్. సో అక్కడ నుంచి డియూని ఎలా ఐ మీన్ ఎఫ్ అంటే ఎఫ్ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఎఫ్ఐ జే క్యాప్ ప్లస్ ఎఫ్జెడ్ కే క్యాప్, డిఆర్ అంటే డిఎక్స్ ఐ క్యాప్ ప్లస్ డివై జే క్యాప్ ప్లస్ డిజెడ్ కే క్యాప్. అక్కడ నుంచి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ డియూ ఈజ్ ఈక్వల్ ఎఫ్ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎఫ్ఐ డివై ప్లస్ ఎఫ్జెడ్ డిజెడ్. అదొక స్కాలర్ క్వాంటిటీ. సో వర్క్ డన్ ఈజ్ ఏ స్కాలర్ క్వాంటిటీ. సో ఒకవేళ మనకి ఇక్కడ అల్టిమేట్ ఇది మనకి యూజ్ అయ్యేది. సో వర్క్ డన్ టు బ్రింగ్ ద పార్టికల్ ఫ్రమ్ 1 to 2 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేటింగ్ ఫ్రమ్ S1 to S2 ఎఫ్ కాస్ ఆల్ఫా డిఎస్. సో ఎఫ్ కాస్ ఆల్ఫా అంటే ఈజ్ నథింగ్ బట్ మన టాంజెన్షియల్ కాంపోనెంట్. సో ఇంటిగ్రేటింగ్ ఫ్రమ్ S1 to S2 ఎఫ్టి ఇంటూ డిఎస్. సో ఇది ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ. ఓకే, principle of work and energy. So consider a particle of mass m acted upon by a force F and moving a path which is either rectilinear or curved. సో పార్టికల్ అనేది కర్వ్డ్ పాత్లో కానీ లేదంటే రెక్టిలినియర్ పాత్లో మూవ్ అవుతుంది. సో పార్టికల్ మీద ఉన్న ఫోర్స్ ఎంత అంటే ఎఫ్ అనే ఫోర్స్. సో ఇక్కడ చూడండి, సో ఇనీషియల్గా ఐ మీన్ ఏ1 పొజిషన్ దగ్గర ఉంది పార్టికల్. సో దాని మీద ఫోర్స్ యాక్ట్ అవ్వడం వల్ల ఏ2కి అది రీచ్ అయింది. సో సమ్ ఒక ఇంటర్మీడియట్ పొజిషన్ దగ్గర సమ్ ఇక్కడ నేను ఎస్యూమ్ చేసుకుంటున్నాను. ఓకే, సో కన్సిడర్ ఏ పార్టికల్ m acted upon by a force F moving along a path that is either rectilinear or curved. సో పార్టికల్ అనేది either rectilinear షేప్లో కానీ లేదంటే కర్వ్డ్ పాత్లో కానీ మూవ్ అవుతుంది. సో ఈ పార్టికల్ మీద ఉన్న ఫోర్స్ అంటే ఎంత అంటే ఎఫ్ అనే క్యాపిటల్ ఎఫ్ అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో సో ఇక్కడ నుంచి మనం న్యూటన్ సెకండ్ లా ప్రకారం మనం ఏం రాయొచ్చు అంటే ఈ ఫోర్స్ ఉంది కదమ్మా, సో ఈ ఫోర్స్ని రెండు కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేస్తుంది. ఒకటేమో టాంజెన్షియల్ కాంపోనెంట్, ఇంకొకటేమో నార్మల్ కాంపోనెంట్. సో టాంజెన్షియల్ కాంపోనెంట్ ఈస్ డినోటెడ్ విత్ ఎఫ్టీ అండ్ నార్మల్ కాంపోనెంట్ ఈస్ డినోటెడ్ విత్ ఎఫ్ఎన్. సో అంటే ఎఫ్టీని మనం ఎలా రాయొచ్చు న్యూటన్ సెకండ్ లా ప్రకారం, సిగ్మా ఐ మీన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ కదా. సో ఇక్కడ ఎఫ్టీని ఎలా రాయొచ్చు అంటే మాస్ ఇంటూ ఏటీ. ఇక్కడ ఏటీ అంటే ఏంటంటే టాంజెన్షియల్ యాక్సెలరేషన్. అంటే ఐ మీన్ ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఎంత యాక్సెలరేషన్ ఉంటుంది అంటే ఇక్కడ ఇది ఒక టాంజెన్షియల్ డైరెక్షన్ కదా, ఇది టాంజెన్షియల్ ఫోర్స్. సో టాంజెన్షియల్ ఫోర్స్కి టాంజెన్షియల్ యాక్సెలరేషన్కి రిలేషన్ అనమాట ఇక్కడ. సో ఎఫ్టీ ఈజ్ ఈక్వల్ టు అంటే ఫోర్స్ అలాంగ్ టాంజెన్షియల్ డైరెక్షన్ ఎఫ్టీ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ టాంజెన్షియల్ యాక్సెలరేషన్. అంటే ఈ టాంజెన్షియల్ డైరెక్షన్లో ఉన్న యాక్సెలరేషన్ అనేది ఏటీ అవుతుంది. సో ఎఫ్టీ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏటీ. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి మనం మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ డిరైవ్ చేసుకుంటాము. సో ఎఫ్టీ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏటీ. టాంజెన్షియల్ యాక్సెలరేషన్ అంటే యాక్చువల్గా మన కైనమాటిక్స్ ఆఫ్ పార్టికల్స్ నేర్చుకున్నప్పుడు టాంజెన్షియల్ యాక్సెలరేషన్ అనేది మన కర్వ్డ్ ఐ మీన్ కర్విలినర్ కోఆర్డినేట్స్లో మనకి ఏటీని ఎలా వస్తుందంటే డివి బై డిటీ వస్తుంది. సో ఈ ఎఫ్టీ టాంజెన్షియల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ ఏటీ. సో ఏటీని ఎలా రాయగలమంటే మనం డివి బై డిటీ కింద రాయొచ్చు. సో వేర్ వి ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద పార్టికల్. సో స్పీడ్ ఆఫ్ ద పార్టికల్. సో ఎఫ్టీ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ డివి బై డిటీ. సో ఇక్కడ నుంచి మనకి డివి బై డిటీ ఉంది కదమ్మా, సో ఇంటూ డిఎస్ బై డిఎస్ చేస్తాం. సో ఇక్కడ నేను రాస్తాను. సో మనకి టాంజెన్షియల్ ఫోర్స్ అనేది
మనకి మాస్ ఇంటూ టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఉంది. సో టాంజెన్షియల్ యాక్సలరేషన్ అనేది ఒక కర్విలియన్ కోఆర్డినేట్స్లో మనకి ఏటీ అంటే ఏం వస్తుందంటే dv/dt కింద వస్తుంది. సో ఇక్కడ నుంచి ft ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ dv/dt. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే dv/dtని mdv/dt ఇంటూ ds/ds చేస్తున్నాను. అప్పుడు టాంజెన్షియల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని రీఅరేంజ్ చేస్తాను. ఈ డిఎస్ని ఇక్కడ తీసుకొస్తాను, ఈ టీటీని ఇక్కడ తీసుకెళ్తున్నాను. సో m ఇంటూ dv/ds అంటే డిఎస్ని ఎక్కడికి తీసుకొచ్చాను, డిటీని ఇక్కడ తీసుకెళ్తాను ఇంటూ ds/dt. సో టాంజెన్షియల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ dv/ds ఇంటూ ds/dt. సో ft ఈజ్ ఈక్వల్ టు mdv/ds ఇంటూ ds/dt. సో ds/dt అంటే ఏంటి, మనకి వెలాసిటీయే కదా. సో పొజిషన్ని మీరు ఒకవేళ డిఫరెన్షియేట్ చేస్తారు పొజిషన్ వెక్టర్, మనకి ఏమొస్తుంది, వెలాసిటీ వస్తుంది, స్పీడ్ ఆఫ్ ద పార్టికల్. సో స్పీడ్ వస్తుంది. సో ft ఈజ్ ఈక్వల్ m ఇంటూ dv/ds ఇంటూ v. సో ఇక్కడ నుంచి ft ఇంటూ ఈ ds ఇటు సైడ్ ఉంది కదమ్మా, దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్తాం. ఇది యాక్చువల్గా డినామినేటర్లో ఉంది, ఇక్కడికి వెళ్తే న్యూమరేటర్లో వెళ్తుంది మల్టిప్లై చేస్తూ. సో ft ఇంటూ ds mvdv. ఓకేనా. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ దీన్ని ఇంకొకసారి ఇంటిగ్రేట్ చేద్దాము. సో ఇంటిగ్రేటింగ్ ఫ్రమ్ 1 to 2. సో దీన్ని ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రేషన్ లిమిట్స్ ఏమవుతాయంటే, సో పొజిషన్ అంటే పార్టికల్ ఇనీషియల్గా A1 పొజిషన్ దగ్గర ఉంది కదా. సో A1 పొజిషన్ దగ్గర s ఎంత అంటే s1, అలాగే వెలాసిటీ ఎంత అంటే v1 అనుకుంటున్నాం. అలాగే పార్టికల్ అనేది A2 పొజిషన్ దగ్గర ఉంది. సో ఇక్కడ చూడండి, పార్టికల్ A1 పొజిషన్ దగ్గర ఉంది. A1 పొజిషన్ దగ్గర ఉన్న ఎంత డిస్టెన్స్ దగ్గర ఉందంటే విత్ రెస్పెక్ట్ ఆరిజిన్ ఒకటి ఫిక్స్ చేసుకున్నాం కదా ఇందాక. సో s1 డిస్టెన్స్లో ఉంది, అలాగే A2 అనేది s2 డిస్టెన్స్లో ఉంది. సిమిలర్గా ఇనీషియల్ వెలాసిటీ ఎంత అంటే v1 అనుకుంటున్నాను, ఫైనల్ వెలాసిటీ A2 దగ్గర ఎంత అనుకుంటున్నాను అంటే v2 అనుకుంటున్నాను. సో అలా తీసుకొని మేము ఇంటిగ్రేట్ చేస్తాం. సో s ఈజ్ ఈక్వల్ టు s2, v ఈజ్ ఈక్వల్ టు v2. సో ఇంటిగ్రేషన్ ఫ్రమ్ s1 to s2 ft ds ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేటింగ్ ఫ్రమ్ v1 to v2 mv dv. ఓకేనా. సో ఇంటిగ్రేటింగ్ ఫ్రమ్ s1 to s2 ft ds. సో మనకు ఆల్రెడీ ఇక్కడ మనం చేసాము, ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇందాక చేసినప్పుడు మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్రమ్, ఇక్కడ చూడండి, ఇంటిగ్రేటింగ్ ఫ్రమ్ s1 to s2 ft ds. సో ఇదే కదా మనకి, విచ్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ కదా. ఇంటిగ్రేటింగ్ ఫ్రమ్ s1 to s2 ft ds ఈజ్ నథింగ్ బట్ వర్క్ డన్ టు బ్రింగ్ ద పార్టికల్ ఫ్రమ్ 1 to 2. సో ఇంటిగ్రేషన్ s1 to s2 ft dsని ఏం రాస్తాము అంటే వర్క్ డన్తో రీప్లేస్ చేసుకుంటాం. ఇంటిగ్రేటింగ్ ఫ్రమ్ s1 to s2 ft ds, దీన్ని సో వర్క్ డన్ కింద ఈక్వల్ చేసుకున్నాం. వర్క్ డన్ టు బ్రింగ్ ద పార్టికల్ ఫ్రమ్ 1 to 2. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు v1, ఇక్కడ మాస్ అనేది కాన్స్టెంట్ వాల్యూ, ఇంటిగ్రేటింగ్ ఫ్రమ్ v1 to v2 v dv. ఓకేనా. సో ఇది u. సో u12 ఈజ్ ఈక్వల్ టు, సో ఇంటిగ్రేషన్ vdv అంటే మనకి v²/2 వస్తుంది కదా. సో v²/2 ఇంటిగ్రేషన్ లిమిట్స్ ఫ్రమ్ v1 to v2. సో వర్క్ డన్ టు బ్రింగ్ ద పార్టికల్ ఫ్రమ్ 1 to 2 ఈజ్ నథింగ్ బట్, సో u12 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ v1²/2 మైనస్ v2²/2. ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది అంటే u12 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ హాఫ్ ఇంటూ m ఇంటూ v1² కింద రాస్తున్నాను, అలాగే హాఫ్ ఇంటూ m ఇంటూ v2² కింద రాస్తున్నాను. సో వర్క్ డన్ టు బ్రింగ్ ద పార్టికల్ ఫ్రమ్ 1 to 2 ఈజ్ ఈక్వల్ టు
హాఫ్ ఇంటూ mv1 స్క్వేర్ మైనస్ హాఫ్ ఇంటూ mv2 స్క్వేర్. సో ఇక్కడ మనకు ఆల్రెడీ కైనెటిక్ ఎనర్జీ అనేది ఒకటి మనకు తెలుసు. కైనెటిక్ ఎనర్జీ సపోజ్ దీన్ని టీ సార్ అనుకుంటున్నాం. లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కదా సార్. ఓకే, v2 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్. సో ఓకే, సో హాఫ్ mv2 స్క్వేర్ మైనస్ mv1 స్క్వేర్. సో మనకి కైనెటిక్ ఎనర్జీ అనేది గురించి తెలుసు. కైనెటిక్ ఎనర్జీ మనకి హాఫ్ mv స్క్వేర్ ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా. సో ఒకవేళ కైనెటిక్ ఎనర్జీని నేను టీ కింద డినోట్ చేసుకుంటున్నాను. ఓకేనా. సపోజ్ ఒకవేళ పార్టికల్కి మాస్ m ఉండి ఒకవేళ వెలాసిటీ అనేది v ఉంటే దానికి ఎంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది? హాఫ్ mv స్క్వేర్ ఉంటుంది కదా. సేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న టర్మ్స్ కూడా ఏంటి, ఇదొక కైనెటిక్ ఎనర్జీ టర్మ్, ఇదొక కైనెటిక్ ఎనర్జీ టర్మ్. సో ఈ కైనెటిక్ ఎనర్జీ అనేది సెకండ్ పొజిషన్ దగ్గర ఉన్న కైనెటిక్ ఎనర్జీ, ఇదేమో ఫస్ట్ పొజిషన్ దగ్గర ఉన్న కైనెటిక్ ఎనర్జీ అనేది ఇది. ఓకేనా. సో ఇప్పుడు u12 నేను ఎలా రీప్లేస్ చేస్తున్నాను అంటే, సో హాఫ్ t2 అంటే ఏంటి, కైనెటిక్ ఎనర్జీ అట్ పొజిషన్ 2. సో అది హాఫ్ mv2 స్క్వేర్ కదా. సో నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ ఎట్ పొజిషన్ 1, సో అది హాఫ్ mv1 స్క్వేర్. సో నేను హాఫ్ mv2 స్క్వేర్ ప్లేస్లో t2ని రీప్లేస్ చేస్తాను. సో t2 మైనస్ t1. ఓకేనా. అంటే ఐ మీన్ వర్క్ డన్ టు బ్రింగ్ ద పార్టికల్ ఫ్రమ్ 1 to 2 ఈజ్ ఈక్వల్ టు is the difference between the kinetic energies at position 1 and 2. So it represents, this equation represents when a particle moves from A1 to A2 under the action of a force F, the work of the force F is equal to the change in kinetic energy of the particle. అంటే పార్టికల్ 1 to 2 ఒక ఫోర్స్, ఒక పార్టికల్ మీద ఒక ఎఫ్ అనే ఫోర్స్ ఉంది. సో పార్టికల్ అనేది పొజిషన్ 1 దగ్గర నుంచి పొజిషన్ 2 దగ్గరికి మూవ్ అవ్వడానికి, ఇక్కడ చూడండి, పార్టికల్ అనేది ఇక్కడ ఇనీషియల్గా A1 పొజిషన్ దగ్గర ఉంది, నెక్స్ట్ A2 పొజిషన్కి రీచ్ అయింది. సో ఇక్కడ ఎఫ్ అనే ఫోర్స్ ఆ పార్టికల్ మీద యాక్ట్ అవుతుంది. సో ఎంత వర్క్ డన్ అంటే మనకి A1 పొజిషన్ దగ్గర నుంచి A2 పొజిషన్ దగ్గరికి ఎంత ఫోర్స్ వల్ల ఎంత మనకి వర్క్ అయితే మనం వర్క్ డన్ అవుతుందో, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ద కైనెటిక్ ఎనర్జీస్ ఆఫ్ ద పార్టికల్. సో ఇనీషియల్గా ఉన్న ఫైనల్గా ఉన్న కైనెటిక్ ఎనర్జీ అంతా, అలాగే ఇనీషియల్గా ఉన్న కైనెటిక్ ఎనర్జీ, సో వీటి మధ్య ఉన్న చేంజ్ ఉంటుంది కదా, సో అది వర్క్ డన్కి ఈక్వల్ అవుతుంది. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ. This is known as principle of work and energy. Principle of work and energy. సో ఇక్కడ మనకి యాక్చువల్గా యాక్సిలరేషన్ అనే టర్మ్స్ లేవమ్మా, ఇక్కడ చూడండి కావాలంటే. సో మనకి ఇక్కడ ఏమో వర్క్ డన్ ఉంది అంటే ఎఫ్ ఇంటూ డిఎస్, ఇక్కడేమో మాస్ ఉంది, వెలాసిటీ ఉంది. సో మనకి న్యూటన్ సెకండ్లో ఏముంటుంది, ఎఫ్ ఈజ్వల్ ఎంఏ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి మనకి ఇలా ఎఫ్ డాట్ డిఎస్, ఎఫ్టీ డిఎస్, ఎంవిడివి. సో మొత్తం అంతా కూడా మనకి యాక్సిలరేషన్ అని ఏం టర్మ్లు రాలేదు ఇక్కడ, ఓన్లీ వర్క్ డన్ అలాగే కైనెటిక్ ఎనర్జీ అంటే మాస్ వెలాసిటీ టర్మ్స్ మాత్రమే వచ్చాయి. మాస్ వెలాసిటీ ఇంకా ఫోర్స్, డిస్ప్లేస్మెంట్. సో వీటి మధ్య ఉన్న రిలేషన్ ఏదంటే ప్రిన్సిపల్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ. ఇంకా యాక్సిలరేషన్ అనేది మనకి ఈ మెథడ్లో మనం యూజ్ చేయగలదు. సో ఇక్కడ నుంచి నేను రిలేషన్ ఏం రాయొచ్చు అంటే, సో u12 ఉంది కదమ్మా, సో t-1 ఉంది, సో ఇది ఇటు సైడ్ తీసుకెళ్ళిపోదాం. అంటే ఇక్కడ యాక్చువల్గా కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ ఎట్ పొజిషన్ 2. సో సెకండ్ A2 పొజిషన్ దగ్గర పార్టికల్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎట్
ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ ఎట్ పొజిషన్ 1 ప్లస్ ఇది ఏంటంటే మనకి వర్క్ డన్ టు బ్రింగ్ ద పార్టికల్ ఫ్రమ్ 1 to 2 పొజిషన్. సో అంటే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ కావాలి అంటే మనం ఏం చేయాలి, ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్ టు బ్రింగ్ ద పార్టికల్ ఫ్రమ్ పొజిషన్ 1 to పొజిషన్ 2. సో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్ టు బ్రింగ్ ద పార్టికల్ ఫ్రమ్ పొజిషన్ 1 to పొజిషన్ 2. ఓకేనా, దట్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ. ఓకే, ఐ మీన్ ఒకసారి ఇక్కడ ఈ పీడిఎఫ్లో ఉన్నాయి, జస్ట్ గ్లాన్స్ ఇస్తాను, ఒకసారి చూడండి మీరు. సో సమ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్ టీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎం ఇంటూ వి స్క్వేర్. సో కైనెటిక్ ఎనర్జీ అనేది ఒక స్కేలర్ క్వాంటిటీ, సో ఆల్వేస్ పాజిటివ్, ఎందుకంటే మాస్ ఈజ్ ఎ పాజిటివ్ క్వాంటిటీ అండ్ వెలాసిటీ స్క్వేర్ ఈజ్ ఆల్సో ఏ పాజిటివ్ క్వాంటిటీ. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఏ స్కేలర్ క్వాంటిటీ అండ్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్ క్వాంటిటీ. సో స్పెషల్ కేసు ఏంటంటే, సో మనకి వర్క్ అండ్ ఎనర్జీ ప్రిన్సిపల్ అంటే ఏంటి, యూ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ టు బ్రింగ్ ద పార్టికల్ ఫ్రమ్ 1 to 2, దట్ ఈస్ u12 ఈజ్ ఈక్వల్ టు t2 మైనస్ t1, అంటే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. సపోజ్ పార్టికల్కి ఒకవేళ ఇనీషియల్గా 0 వెలాసిటీ ఉంది, సో ఒకవేళ పార్టికల్కి ఉన్న ఫైనల్ వెలాసిటీ అనేది v అనుకోండి, సో v1 ఈజ్ ఈక్వల్ టు 0, అప్పుడు ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుంది, హాఫ్ ఇంటూ mv1 స్క్వేర్ కదా, v1 ఎంత 0, సో హాఫ్ ఇంటూ m ఇంటూ 0 స్క్వేర్ అంటే 0 వస్తుంది. సో అలాగే మనకి ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ తీసుకోండి, సో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ ఇంటూ ఎం ఇంటూ v2 స్క్వేర్. సపోజ్ ఫైనల్ వెలాసిటీ అనేది v అనుకోండి, సో హాఫ్ ఇంటూ ఎం ఇంటూ v స్క్వేర్ వస్తుంది. సో ఇది ఒక సెకండ్ పొజిషన్ దగ్గర ఉన్న కైనెటిక్ ఎనర్జీ. ఇనీషియల్గా మనకి కైనెటిక్ ఎనర్జీ 0, ఎందుకంటే ఇనీషియల్ వెలాసిటీ అనేది 0 కాబట్టి. సో ఇప్పుడు మనకి వర్క్ డన్ ఎంత అవుతుంది, u12 ఈజ్ ఈక్వల్ టు t2 మైనస్ t1. సో t2 అంటే హాఫ్ mv స్క్వేర్ ఈజ్ ఇక్కడ ఇది ఎలాగా ఇనీషియల్ కైనెటిక్ అనేది 0, సో హాఫ్ mv స్క్వేర్ని మనం ఎలా రిప్రజెంట్ చేసాం, టీ కింద రిప్రజెంట్ చేసాం. సో టీ మైనస్ 0 వస్తుంది, అంటే క్యాపిటల్ టీ వస్తుంది. సో దీని మీనింగ్ ఏంటంటే, సో పార్టికల్కి ఇనీషియల్గా 0 వెలాసిటీ ఉంది అంటే, సో ఒకవేళ దానికి ఐ మీన్ దానికి హాఫ్ mv2 స్క్వేర్ కైనెటిక్ ఎనర్జీ అంత v2 వెలాసిటీ రావాలి అంటే నేను ఎంత వర్క్ డన్ చేయాలి అంటే హాఫ్ mv2 స్క్వేర్ చేయాలి. Thus, the kinetic energy of a work done by the forces acting on the particle is equal to T. So, thus the kinetic energy of a particle moving with a speed v represents the work which must be done to bring the particle from rest to a speed v. అంటే నేను హాఫ్ mv స్క్వేర్ అనే వర్క్ నేను ఒకవేళ పార్టికల్ మీద చేస్తే పార్టికల్ అనేది రెస్ట్ నుంచి అది v స్పీడ్ vకి అటైన్ అవుతుంది ఆ పార్టికల్ స్పీడ్ అనేది. So thus the kinetic energy of a particle moving with a speed v represents the work which must be done to bring the particle from rest to the speed v. సో పార్టికల్ అనేది 0 నుంచి vకి స్పీడ్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే, సో మనం ఆ పార్టికల్ మీద ఎంత వర్క్ చేయాలి అంటే, సో u12, సో హాఫ్ mv స్క్వేర్ అంత వర్క్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. సో u12 ఈజ్ ఈక్వల్ t2 మైనస్ t1, సో హాఫ్ mv స్క్వేర్. ఓకే, నెక్స్ట్ దీనికి సిమిలర్గా ఇంకొక, అంటే ఒకవేళ పార్టికల్ అనేది సమ్ స్పీడ్ vతో మూవ్ అవుతుంది, సో ఒకవేళ మనం రెస్ట్లోకి తీసుకురావాలి, సో పార్టికల్ అనేది సమ్ స్పీడ్ vతో మూవ్ అవుతుంది, పార్టికల్ సమ్ స్పీడ్ vతో మూవ్ అవుతుంది. సో దానికి ఉండే కైనెటిక్ ఎనర్జీ ఒకవేళ పార్టికల్ మాస్ m, సో దానికి హాఫ్ mv స్క్వేర్ అనే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో ఒకవేళ ఇది పార్టికల్ రెస్ట్లోకి రావాలి అంటే మనం ఏం చేయాలి, ఎంత వర్క్ డన్ అప్లై చేయాలి, సేమ్ దీనికి ఇంతే వర్క్ డన్ అప్లై చేయాలి, ఎందుకంటే 0 అవ్వాలి కదా నెట్ మొత్తం, అంటే మైనస్
హాఫ్ ఎంవి స్క్వేర్ యాడ్ చేయాలి. సో అంటే ఆపోజిట్ డైరెక్షన్స్లో నేను హాఫ్ ఎంవి స్క్వేర్ వర్క్ డన్ అనేది చేయాలి. సో పార్టికల్ ఇనీషియల్గా స్పీడ్ వీతో మూవ్ అవుతుంది. సో ఒకవేళ పార్టికల్ని రెస్ట్లోకి తీసుకురావాలి అంటే నేను అక్కడ ఎంత వర్క్ డన్ అప్లై చేయాలంటే అక్కడ కూడా -t అప్లై చేయాలి. సో వెన్ అ పార్టికల్ మూవింగ్ విత్ ద స్పీడ్ v is brought to rest, the work done by the forces acting on the particle is -t. సో -t ప్లస్ t ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఓకేనా? సో అప్పుడు ఫైనల్ కైనెటిక్ అనేది 0 అయిపోతుంది. సో పార్టికల్ అని ఇనీషియల్ స్పీడ్ వీతో మూవ్ అవుతుంటే హాఫ్ ఎంవి స్క్వేర్ ఉంటుంది దాని యొక్క వెలాసిటీ, దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ. సో దాన్ని రెస్ట్లోకి తీసుకురావాలంటే నేను అంతే వర్క్ డన్ చేయాలి, కాకపోతే ఆపోజిట్ డైరెక్షన్లో చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి 0 వస్తుంది నెట్ ఎఫెక్ట్ అనేది. So thus the kinetic energy of a particle also represents the capacity to do work associated with the speed of the particle. ఓకేనా? కైనెటిక్ ఎనర్జీ అనేది వర్క్ డన్ తోటి రిలేట్ అయింది ఇండైరెక్ట్. అందుకే వర్క్ అండ్ ఎనర్జీ ప్రిన్సిపల్ అనేది మనకు వచ్చింది. సో కైనెటిక్ ఎనర్జీకి మీకు ఆల్రెడీ యూనిట్స్, ఎనర్జీకి జౌల్స్ అని మీకు ఆల్రెడీ తెలుసు. సో మాస్కి యూనిట్స్ ఏమవుతాయి? కేజీ, వి స్క్వేర్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ స్క్వేర్. సో కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది న్యూటన్. సో కేజీ మీటర్ సెకండ్ స్క్వేర్ అనేది న్యూటన్. ఇక్కడ ఇంటూ మీటర్. సో న్యూటన్ మీటర్ అంటే జౌల్ వస్తుంది. సో మిగతా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం అమ్మా. సో ప్రాబ్లమ్స్ ఏం నేను డిస్కస్ చేయలేదు. సో ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఒకసారి మీరు మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారా? అందరూ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారా?